ఆగస్టు 1న సీఎం చంద్రబాబు సత్యసాయి జిల్లా మడకశిరలో పర్యటించనున్నారు. అక్కడ లబ్ధిదారులకు పెన్షన్లు అందజేయనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను మంత్రి సవిత పర్యవేక్షించారు. హెలీప్యాడ్ పరిశీలించిన మంత్రి సీఎం వెళ్లే మార్గాల్లో భద్రత పటిష్టం చేయాలన్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతానికి చంద్రబాబు రావడం సంతోషంగా ఉందన్నారు. మన మాన్య ముఖ్యమంత్రి గారు 1వ తారీఖు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇవ్వడానికి సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని కొత్తమల ఈ గ్రామానికి వస్తున్నారు. ఆ సందర్భంగా మేము ఇక్కడ పర్యవేక్షణ చూడడానికి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలని ఉద్దేశంతో వచ్చాను. ఎందుకంటే మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చెప్పాలి. ఎందుకంటే మేము చెప్పేది విజయసాయి రెడ్డికి కానీ పులివెందుల ఎమ్మెల్యే గారికి కానీ మేము చెప్పేది ఒకటే, మేము అసెంబ్లీ పెట్టాం, అసెంబ్లీలోకి వచ్చి ఏం హత్యలు జరిగాయి ఆ ఎఫ్ఐఆర్ కాపీలతో పాటు తీసుకురాండి అని ముఖ్యమంత్రి గారు మేము ఎన్డీఏ ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉంది. ఆయన అసెంబ్లీలో కూర్చొని చర్చించడానికే చేతగానోడు, ఆయన గురించి మాట్లాడమే వేస్ట్ అని కూడా తెలియజేస్తున్నాం మేము. ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్న రోజు, ప్రతిపక్షంలో మొదటి రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే పోరాటం చేస్తాం. మడకశిర నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా మొట్టమొదటిసారిగా మడకశిర నియోజకవర్గానికి రావడం, ఇక్కడ శాసనసభ్యుడిగా ఈ ప్రాంత ప్రజల తరపున నేను ఆయనకు కృతజ్ఞతలు తెలియజెప్పుకుంటాను. ఎందుకంటే వెనుకబడినటువంటి ప్రాంతం, తాగడానికి కూడా నీరు లేనటువంటి ప్రాంతం, నిరుద్యోగ సమస్య ఉన్నటువంటి ప్రాంతం, వ్యవసాయానికి నీరు లేక పొలాలు బీడు పెట్టుకుంటున్నటువంటి ప్రాంతం, దాదాపు 40,000 కుటుంబాలు కర్ణాటక పక్క రాష్ట్రానికి